హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అండి గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అంటే ఆంధ్ర మాత అండి. అది ఎలా చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి. ఇప్పుడండి గ్యాస్ వెలిగించుకుని ఇలా ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకుని ఒక్క స్పూన్కి ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిరకాయలు మాత్రం గోంగూర పచ్చడికి ఎక్కువ పచ్చిమిరకాయలు పడతాయండి. ఈ పచ్చిమిరకాయలు మాత్రం మీరు ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. కేజీ గోంగూరకి ఒక 100 గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఇలా పచ్చిమిరకాయలు బాగా వేయించుకుని ఒక గిన్నెలో తీసుకుందామండి. చూడండి, ఇలా వేయించుకోండి మీరు. ఇప్పుడండి పచ్చిమిరకాయలు సగం వేగినాయి కదండి. ఈ గోంగూర పచ్చడికి ధనియాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అవి కూడా వేగనిచ్చాక మీరు పచ్చిమిరకాయలు వేగాక ధనియాలు కూడా కొంచెం వేగనివ్వండి, ఎక్కువ వేగనివ్వబాకండి. మళ్ళీ ధనియాలు మాడిపోయినాయి అనుకోండి, గోంగూర పచ్చడి టేస్ట్ రాదు మీకు. ఇదిగోండి, ఇలా ఏం చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మనం. అది అయిపోయినాకండి ఇప్పుడండి ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుని గోంగూరనండి వాటర్లో కడుక్కుని ఇలా కొంచెం ఉడిలిన దాకా ఉంచుకోవాలండి. అప్పలా నీళ్ళలో కడిగి వేసేసారనుకోండి, అది పేస్ట్ లాగా అయిపోయి గోంగూర పచ్చడిలాగా ఉండదండి, గోరింటాకులాగా ఉంటుందండి. మీకు అలా చేసుకున్నారంటే ఇలా ఆరబెట్టుకుని గోంగూర పచ్చడిని చేసుకోవాలండి. చూసారండి, అంత గోంగూర పెట్టాను కదండి. చూసారా ఎంత గోంగూర అయిందో మగ్గేసరికి. అలాగే ఏగనివ్వాలండి బాగా గోంగూరని. ఏగితేనే మీకు గోంగూర పచ్చివాసన రాకుండా చక్కగా మగ్గి చాలా టేస్ట్ వస్తుందండి మీకు. ఇలాగే మగ్గబెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ కట్టేస్తున్నానండి. గ్యాస్ కట్టేశాక పచ్చిమిరకాయలు గోంగూర బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. అదే మామూలుగా అయితే రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నాకు చేసే అవకాశం లేదు కాబట్టి నేను మిక్సీలో పట్టుకుంటున్నానండి. ఇందాక ధనియాలను పచ్చిమిరకాయలు వేయించుకున్నాం కదండి ముందు, వీటిని కూడా ఇలా వేసుకోండి మిక్సీ జార్లోకి. ఆరిపోయినాయండి, అందుకనే ముందు వేసేసాక అప్పుడు గోంగూర వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలండి ఒక 7-8 వేసుకుంటే అవి మిక్సీ పచ్చట్లో నలిగాక మంచి స్మెల్ వచ్చి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎల్లుల్లిపాయ ఎక్కువ వాడొచ్చండి. ఇదిగోండి, సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. గోంగూర పచ్చడి కదండి, సాల్ట్ ఎక్కువే పడుతుందండి. కారం కానీ ఉప్పు కానీ అవి బాగా పడతాయండి మీకు. దీన్ని ఒక్కసారి మిక్సీ వేసేసుకుందామండి. ఇందాక పచ్చిమిరకాయలు వేయించుకున్నాం కదండి. చూసారా, ఈ పచ్చిమిరకాయలు కూడా బాగా పేస్ట్లాగా చేసుకోబాకండి. ఇట్టా మొక్క చెక్కగా చేసుకుంటే మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా దీనిలోకి వేసుకుని ఎక్కువసేపు మాత్రం మిక్సీ పట్టబాకండి. మిక్సీ పడితే ఏమవుతుందంటే బాగా పేస్ట్ లాగా పెట్టేసండి మిక్సీ జార్ మీద. ఒక్క తిప్పండి. ఎక్కువ తిప్పారనుకోండి మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. చాలండి అలాగ ఒక్క తిప్పాకండి. చూసారండి, బాగా పేస్ట్ లాగా అవ్వకుండా చక్కగా ముక్క చెక్కగా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. మరీ పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి బాగోదండి అది దాని టేస్ట్. గ్యాస్ వెలిగించుకుని ఆ గోంగూర పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి కళాయి పెట్టుకుంది, దీనిలో అది కొంచెం వీటెక్కనిద్దామండి. ఇప్పుడు అది కళాయి వీటెక్కిందండి. 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి గోంగూర పచ్చడికి. అందుకనే 3 ఎండుమిరపకాయలు వేసానండి. కొంచెం శనగపప్పు వేసాను, కొంచెం మినపప్పు వేసుకోండి. ధనియాలు కూడా వేసుకుంటే ఏమవుతుందంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు పంటి కింద తగిలి నవ్వులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు. ఎల్లుల్లిపాయలు మాత్రం ఇలా నొక్కుకొని వేసుకుంటే దానిలో ఉండ వాసన అంతా పచ్చడికి బట్టి చాలా బాగుంటుందండి మీకు. ఇదిగో ఇలా నలిపేసు. దేనికైనా సరే, ఏ కర్రీకైనా సరే ఎల్లుల్లిపాయలు మాత్రం ఆ పళ్ళని వేసుకోబాకండి. పగులు తీయి టేస్ట్ ఉండదన్నమాట. ఒక 1/2 స్పూన్కి పసుపు వేస్తున్నానండి. పసుపు వేసాక దాన్ని బాగా ఏగనివ్వండి. ఇదిగోండి కొంచెంగా ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు. 2 రెబ్బలు కరివేపాకు వేస్తున్నానండి. అది చిటపటమన్నప్పుడు ఇక గ్యాస్ కట్టేస్తున్నాను. ఇప్పుడండి ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నానండి. గోంగూర పచ్చడి కల్లా ఉల్లిపాయ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు.
చూసారా, తిరమాత కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మొత్తం దీనిలో ఇలా వేసేసుకోండి. వేసుకున్నాక పచ్చడి మాత్రం ఇలా మిక్స్ చేయండి. ఆ ఉల్లిపాయలు ఏమవుతాయి అంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టండి. ఉల్లిపాయ పచ్చివాసన రాదండి మీకు. ఉల్లిపాయని పక్కన పెట్టుకుని కూడా ఒక 2 ముక్కలు తినొచ్చండి మీరు. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి. మీరు కూడానండి ఈ గోంగూర పచ్చడిని ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉంది ఏంటని నేను ఇంకా చాలా పచ్చళ్ళు చూపిస్తానండి మీకు. ఆ పచ్చళ్ళన్నింటిని కూడా మీరు కూడా చేసుకుని ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. ఆ వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి, నాకు లైక్స్ కొట్టండి. నా ఛానల్కి మీరు అందరూ చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబులు మాత్రం మర్చిపోబాకండి.